కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. మనీని అట్రాక్ట్ చేయాలంటే యూనివర్స్లో ఉన్న సీక్రెట్ ఏంటి? సో గేమ్ చేంజింగ్ సీక్రెట్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాం. గేమ్ చేంజర్. మీ జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క విషయాన్ని మార్చుకుంటారో ఖచ్చితంగా మీ జీవితంలో డబ్బులు అనేది మేనిఫెస్టేషన్ జరుగుతుంది. స్పీడ్గా ఎక్కువగా జరగాలంటే ఖచ్చితంగా ఈ గేమ్ చేంజింగ్ సీక్రెట్ని ఖచ్చితంగా మీరు పాటించాల్సింది. ఓకే, సో ఎంతమంది చాలా లవ్తో ఉన్నారు నేర్చుకోవడానికి ఈ యొక్క సీక్రెట్ని? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, వెరీ గుడ్. బిఫోర్ గోయింగ్ టు రివీల్ దట్ గేమ్ చేంజింగ్ సీక్రెట్, ఐ యామ్ మహేష్ వివేకానంద్. ఐ యామ్ న్యూరో ఏఐ కోచ్. ఏఐ అంటే నాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్స్ అన్ అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఓకే, ఐ యామ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ నేమ్డ్ న్యూరో మనీ జిమ్ 10x యువర్ అబండెన్స్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆ 1 పాయింట్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. దానికి ముందు ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఎంతమంది మీరు మనీని కమోడిటీగా చూస్తున్నారు, ఒక వస్తువుగా చూస్తున్నారు, అంటే ఇచ్చి పుచ్చుకునే ఒక వస్తువుగా చూస్తున్నారు? ఎంతమంది అలా చూస్తున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. రైజ్ యువర్ హ్యాండ్స్. ఒక వస్తువులాగా, ఇచ్చి పుచ్చుకునే ఒక వస్తువు అన్నట్టుగా ఎంతమంది చూస్తున్నారు? అలా చూడకూడదా మనీని? చెప్తాను. ఓకే, సో ఎవరైతే చేతులు ఎత్తారో నాతో పాటు చేయండి. మీ బుగ్గల్ని కొంచెం గట్టిగా గిల్లుకోండి ప్లీజ్. డూ దిస్. కొంచెం నొప్పి రావాలి. సో సారీ. ఇప్పుడు చూడండి, ఇద్దరి మధ్య ఉన్నది ఏంటి మేడం? ఇద్దరు పర్సన్స్ మధ్య ఉండే దాన్ని ఏమంటాం మేడం? రిలేషన్షిప్ కదా, సంబంధం, బంధం, కనెక్షన్. ఓకే, మీకు మనీకి మధ్య రిలేషన్షిప్ ఉందా, కనెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మీరు వస్తువుగా ఎప్పుడైతే చూస్తున్నారో, మీ బ్రెయిన్లో వస్తువు అన్నట్టుగా, పేపర్ అన్నట్టుగా ఎప్పుడైతే, ఇచ్చిపుచ్చుకునే వస్తువు అన్నట్టుగా ఎప్పుడైతే పడిందో, యు ఆర్ నాట్ ట్రీటింగ్ మనీ యాజ్ ఎ లివింగ్ బీయింగ్. మీరు లక్ష్మి అని ఫోటో పెట్టుకొని డైలీ గంట కొట్టి పూజ చేస్తున్నారు, బట్ ఇన్ యువర్ మైండ్ యు ఆర్ థింకింగ్ లైక్ ఏ కమోడిటీ. ఒక వస్తువులాగా ట్రీట్ చేస్తున్నారు, ఒక మనిషి లాగా ట్రీట్ చేయట్లేదు, ఒక ఎనర్జీ లాగా మీరు ట్రీట్ చేయట్లేదు. ఓకే, ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా మనిషిలాగా ట్రీట్ చేయండి. మనీని మనిషిలాగా ట్రీట్ చేయండి. అంటే మీరు వెంటనే రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడానికి మీ మనసు ఒప్పుకుంటుంది. ఓకే, ఆ తర్వాత మీరు మొత్తం మీ ప్రాస్పెక్టివ్ మొత్తం మారుతుంది. ఆటోమేటిక్గా యూ అట్రాక్ట్ మోర్ మనీ. మీకు మనీకి కనెక్షన్ ఉందా లేదా అని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే మీకు తెలిసిపోద్ది. సపోజ్ మేడం, ఎవరైనా మిమ్మల్ని యు ఆర్ ఎ మనీ మైండెడ్ పర్సన్ అనేసి అంటే ఎంతమంది కోపం వస్తున్నారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది అప్సెట్ అయిపోయారు? రైజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది? సో ఎంతమంది చేతులు ఎత్తారో మీకు మనీకి మధ్య రిలేషన్షిప్ సరిగా లేదనేసి అర్థం. ఒకవేళ ఉన్నా అది లో క్వాలిటీ రిలేషన్షిప్, అంటే మనీ మీ జీవితంలో ఫ్లరిష్ అవ్వదు. ఓకే, ఎవరికైతే హై క్వాలిటీ రిలేషన్షిప్ ఉంటుందో, రిలేషన్షిప్ అంటే నీకు మనీకి మధ్య చాలా బంధం ఉందనేసి అర్థం. యు ఆర్ ట్రీటింగ్ మనీ యాజ్ ఎ పర్సన్. ఓకే, మీరు ఖచ్చితంగా ఆ కమోడిటీ, వస్తువు అనే ఫీలింగ్ని తీసేయండి, ఆ ఆలోచనని తీసేయండి దయచేసి. ఓకే ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎంతమంది మీలో పేరెంట్స్ చెప్పండి? ఎంతమంది ఇంక ఫ్యూచర్లో పేరెంట్స్ అవ్వబోతారో చెప్పండి? రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీరు మీ పిల్లల మీద బాగా ఫోకస్ చేస్తున్నారు అనుకోండి. ఎవరైనా వచ్చి యు ఆర్ ఎ చిల్డ్రన్ మైండెడ్ పర్సన్ అనేసి ఎవరైనా అంటే, విల్ యూ ఫీల్ బ్యాడ్? నో రైట్. సపోజ్ ఒక వైఫ్ హస్బెండ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఎవరైనా వచ్చి యు ఆర్ ఎ హస్బెండ్ మైండెడ్ పర్సన్ అని చెప్తే విల్ షీ ఫీల్ బ్యాడ్? నో రైట్. అదేవిధంగా పూజలు బాగా చేస్తున్నారు, దేవుళ్ళని బాగా నమ్ముతున్నారు, గాడ్ మైండెడ్ పర్సన్ అనేసి అంటే విల్ యూ ఫీల్ బ్యాడ్? నో రైట్. సో అదేవిధంగా ఎవరైనా వచ్చి బుక్ మైండెడ్ పర్సన్ అంటే పుస్తకాల పురుగు అని చెప్తే మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాం కదా.
అంటే సరస్వతితో ఎప్పుడైతే లింక్ చేసి మాట్లాడతామో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక 100 మంది ముందు హీఈస్ ఎన్సైక్లోపీడియా, పుస్తకాల పురుగు అనేసి ఒక 100 మంది ముందు చెప్తే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అదే ఒక ఇద్దరి మధ్య కూడా హీఈస్ మనీ మైండెడ్ పర్సన్ అని చెప్తే మనం చాలా అప్సెట్ అవుతాం, చాలా ఫీల్ అవుతాం, బ్యాడ్గా ఫీల్ అవుతాం. అంటే మీకు మనీకి మధ్య కనెక్షన్ లేదనేసి అర్థం. యు ఆర్ ట్రీటింగ్ మనీ యాజ్ ఏ కమోడిటీ. అందువల్లనే మీకు ఆ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఒక మ్యారేజ్ చేసుకుంటారు కదా, రిలేషన్షిప్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఫస్ట్ స్టెప్ ఏంటి? మ్యారేజ్ కదా, ఆ తర్వాత మెయింటెనెన్స్. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిమూవ్ దట్ కాన్సెప్ట్ లైక్ మనీ ఈజ్ ఏ కమోడిటీ అనే ఒక ఆలోచనని మానేయండి. ఓకే, ట్రీట్ మనీ యాజ్ యువర్ చైల్డ్. గుర్తుపెట్టుకోండి, ట్రీట్ మనీ యాజ్ యువర్ చైల్డ్. మీ పిల్లల్లాగా, మీ చిల్డ్రన్ లాగా, మీ చైల్డ్ లాగా మీరు మనీని ఎప్పుడైతే ట్రీట్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు ఒక క్యూట్నెస్, ఒక లవ్ అనేది ఆటోమేటిక్గా మీ బాడీ అంతా జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మనీ అనేది మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఓకే, మీ దగ్గర ఉండాలనుకుంటుంది. ఓకే, మీరు ఎంత బాగా లాలిస్తే అంత బాగా మనీ మీతో ఉంటుంది. అందుకే చాలామంది కోచెస్ చెప్తా ఉంటారు, ఓకే మంచి పర్స్, రెడ్ కలర్ పర్స్లో పెట్టండి, చాలా జాగ్రత్తగా తీయండి, చాలా జాగ్రత్తగా ఇవ్వండి అని ఎందుకు చెప్తారంటే దీంట్లో ఉన్న ఇదే లాజిక్. అంటే మీరు యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఒక చైల్డ్ లాగా, ఒక చంటి పాపలాగా ట్రీట్ చేయడం అనేసి, ఆ కల్చర్ డెవలప్ చేయడానికి మీకు ఆ విధమైన టిప్స్ అండ్ ట్రిక్స్ అని నేర్పిస్తూ ఉండొచ్చు. బట్ దానిలో ఉన్న సైన్స్ ఏంటంటే ఇది. ఓకే, ఇప్పుడు చూడండి, మనము ఎవరైనా మనకేమన్నా అమ్మితే మనం చాలా బాధపడిపోతాం, మనం అమ్మాలన్నా కూడా చాలా భయపడిపోతూ ఉంటాం. ఓకే, ఇలాగా డిస్కంఫర్టబుల్గా, అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే మనీ మీ దగ్గరికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మనము డబ్బులు ఖర్చు పెడతాం మేడం. డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత వెంటనే మనం ఎలా ఫీల్ అవుతాము? అరే ఖర్చు అయిపోయిందిరా అని మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. చూడండి, మీ చైల్డ్ మీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తుంది అనుకోండి. మీరు ఎంతసేపు అయినా వెళ్ళొద్దు, ఆడుకోవద్దు, వెళ్ళొద్దు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటే ఆ చైల్డ్ ఎలా ఫీల్ అవుద్దో ఒకసారి ఆలోచన చేయండి. అదే విధంగా మనీ ఫీల్ అవుద్ది. ఓకే, వేరే ఇంటికి వెళ్తుందంటే యూ హ్యావ్ టు ఫ్రీలీ అలో. ఓకే, అదేవిధంగా చైల్డ్ అన్నాక కొన్ని రోజుల తర్వాత, పెద్ద అయిన తర్వాత చదువుకోవాలని యూఎస్ వెళ్ళొచ్చు. ఒకవేళ అక్కడ హార్వర్డ్లో సీట్ వచ్చింది, అక్కడ చదువుకుంటుంది. మీరు ఇక్కడి నుంచి ఎంతసేపు అయినా అయ్యో మా పాప వెళ్ళిపోయింది, మా అబ్బాయి వెళ్ళిపోయాడు అని ఎంతసేపు అయినా ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటే వాళ్ళు అక్కడ బాగా చదవగలరా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు మీరు గురించి, పేరెంట్స్ గురించి? అదేవిధంగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయ్యో నా కూతురికి మ్యారేజ్ అయిపోయింది, ఓకే నా కొడుకు మ్యారేజ్ అయిపోయింది, నాతో సరిగ్గా మాట్లాడరు అనేసి ఎంతసేపు అయినా మీరు కంప్లైనింగ్ మోడ్లో ఉంటే, మీరు నెగిటివ్ ఫీలింగ్స్లో ఉంటే, అది చూసిన మీ కొడుకో లేదా కూతురో మిమ్మల్ని చూసి ఎలా చూస్తారు మిమ్మల్ని? అదే విధంగా మనీ కూడా మిమ్మల్ని చూస్తుంది. ఓకే, మనీ విల్ హేట్ యూ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇచ్చేది ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాం. ఓకే, చాలా హ్యాపీగా ఇవ్వాలి. ఓకే, అదేవిధంగా తీసుకునేటప్పుడు చూడండి, ఎవరైనా మన బంధువుల్లో ఓకే ఎవరైనా మన ఇంటికి వచ్చి మనకి కొంత డబ్బులు ఇచ్చారనుకోండి, సపోర్టింగ్ కోసం, మన చదువు కోసమో లేకపోతే దేనికోసమో డబ్బులు ఇచ్చారు. మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తీసుకోవద్దు, నో, మనం కూడా నో, వద్దు అని చెప్పేస్తాం. ఓకే, వాళ్ళు ఏమనుకుంటారో మన గురించి ఉంది, బట్ మనీ, ఆ చంటి పాప, ఆ లక్ష్మి ఏమనుకుంటుంది మన గురించి అనే విషయాన్ని మనం ఎప్పుడు ఆలోచించాలి. ఓకే, సో మనీ ఎవరైనా ఇస్తే మీ సపోర్ట్ కోసం, మీ గ్రోత్ కోసం మీరు దాన్ని చంటి పాపలాగా చూడండి. ఓకే, మీకు ఆ ఫీలింగ్ రాలేదంటే ఒకసారి విజువలైజ్ చేసుకోండి. సో ఒకసారి కళ్ళు కొట్టి ఇలా అంటే ఒక చంటి పాప ఇలా అంటే మీకు ఎంత క్యూట్నెస్ ఓవర్లోడ్ అవుతుంది. ఓకే, ఎక్కువ అవుతుంది. మహేష్ నాకు గుర్తు రావట్లేదు మనీ చూస్తే, ఐశ్వర్యాన్ని గుర్తు తెచ్చుకోండి, చేతిలో ఉన్నట్టు వస్తుంది కదా. అయితే మీరు ఈజీగా మనీని కూడా
ఒక చైల్డ్ లాగా మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు సపోజ్ అదే విధంగానే ఎవరైనా మనకి డబ్బు ఇస్తున్నారంటే మన దగ్గర పెట్టుకోమని చెప్పి కొంతకాలం పెట్టుకోమని చెప్పి ఇస్తున్నారంటే మనము ఇలా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పాలి. మేడం, ఒక వాళ్ళ చైల్డ్ని మన ఇంటికి కొంతకాలానికి పంపిస్తున్నారు అనుకోండి, కొంతకాలం ఉండడానికి, చదువు కోసమో దేనికోసమో, మనము ఎలా ఎలా హక్ చేసుకుంటాం మేడం? రా బాబు అని పిలుస్తాం కదా. అదే విధంగానే మీ ఓపెన్ ఆర్మ్స్తో మీరు వెల్కమ్ చెప్పాలి మనీని. ఓకే, సో ట్రీట్ మనీ లైక్ ఏ లక్ష్మి. ఓకే, మీరు చాలా గ్రేస్ఫుల్గా, చాలా డివోషనల్గా, కేర్ఫుల్గా, చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా ట్రీట్ చేస్తారో మనీ మీ దగ్గర ఉంటుంది. ఓకే, మీ పిల్లల కోసం మీరు మనీ చేర్చి పెడతారు కదా మేడం, దాచిపెట్టుకుంటారు, సేవ్ చేస్తారు, మల్టిప్లై చేస్తారు. అదేవిధంగా మనీ మీ ఇంట్లో ఉండాలంటే మీరు మనీ కోసం మనీని మల్టిప్లై చేసే స్కిల్ని మీరు డెవలప్ చేసుకోవాలి. దానికి తగ్గ సైకాలజీని, దానికి తగ్గ మైండ్ సెట్ని మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే, మీరు జిమ్లో వెళ్ళి మజిల్ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో అదేవిధంగా ఈ అబండెన్స్ ఇంటెలిజెన్స్ అనే కోచింగ్లో మీ యొక్క న్యూరల్ కనెక్షన్స్ ఆన్ మనీని మేము డెవలప్ చేస్తాం, డైలీ ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే, ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనేసి మీకు అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఎవరికి చాలామంది మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనీ గురించి. ఓకే, వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. ఓకే, ఐ వాంట్ యూ టు కోచ్ యూ. ఇఫ్ యూ అలో మీ, then contact the number on the screen and join Neuro AI Gym, Neuro Abundance Intelligence Gym, and transform your life and get the dream results. Thank you so much, Suman TV. Thank you so much for this opportunity to serve you people. Thank you so much. Thank you so much, ma'am. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్.